హలో గైస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పాంజ్ లాంటి జున్ను కేక్ అండి. చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, తింటే కూడా అంతేనండి. ఓయ్ అసలు ఒక్క స్పూన్తో ఆగలేమండి. మొత్తం గిన్నె మొత్తం మనమే కాల్ చేస్తాం, ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది. ఇక పిల్లలైతే చెప్పలేమండి, ఇక తినడమే పనిగా పెట్టుకుంటారు, అసలు ఆపడమే ఉండదు. కానీ చేయడం కూడా వాళ్ళు చేసేస్తారండి, ఈజీ ప్రాసెస్ కాబట్టి మనం పెద్దోళ్ళమే చేయగలుగుతాం, పిల్లలు చేయలేరేమో అనుకుంటాం, కానీ చాలా ఈజీగా పిల్లలు కూడా చేసేయొచ్చండి. ఇలా తయారు చేసుకున్న మన జున్ను కేక్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇక స్పూన్తో తీసుకొని మన నోట్లో పెట్టుకొని నెక్స్ట్ సారి ఇంకో స్పూన్తో మనం కేక్ తీసుకొని నోట్లో పెట్టుకుందాం అనేసరికి మన కేక్ అనేది మాయమైపోతుంది. ఏమైపోద్ది అనుకుంటున్నారు? పక్కన వాళ్ళు మొత్తం తినేస్తారు, ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి. ఇక మొత్తం పోటీ పడి తినాల్సిందేనండి, నాకంటే నాకు నాకంటే నాకు అని చెప్పి. ఇక మరి పోటీ పడి తినకపోతే మనకి ఎక్కడ ఇస్తారండి, మొత్తం వాళ్ళే తినేస్తారు కాబట్టి ఇలా పోటీ పడి మరి తినాల్సిందే. ఇక తిన్న తర్వాత అసలుకి ఇంకో కొంచెం తింటే బాగుండ్రా అనిపిస్తది, అంత రుచిగా ఉంటది. అంత రుచికరమైన మన స్పాంజ్ లాంటి జున్ను కేక్ తయారు చేసుకోవాలంటే మనకు మెయిన్ కావాల్సిన జున్ను పాలండి. జున్ను పాలు లేకపోతే మన జున్ను ఎలా తయారు చేస్తాం చెప్పండి? అందుకోసమే జున్ను పాలు కంపల్సరీ కావాల్సిందే కదా. ఇలా జున్ను పాలు మాత్రం ఒక గ్లాస్‌లో తీసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసుకొని, నాకైతే థర్డ్ డే జున్ను పాలు దొరికాయి కాబట్టి ఒక గ్లాస్ మనం జున్ను పాలకు ఒక గ్లాస్ నార్మల్ పాలు యాడ్ చేస్తున్నాను. అదే మీకు ఫస్ట్ డే జున్ను పాలు దొరికితే మాత్రం ఒక గ్లాస్ జున్ను పాలకు 3 గ్లాసుల నార్మల్ పాలు యాడ్ చేసుకోండి. ఇలా నార్మల్ పాలు, జున్ను పాలు 2 కూడా ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఒక అర స్పూన్ మిరియాల పొడి, 2, 3 యాలక్కాయలని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే మాత్రం చిటికెడంత వేసుకోండి. అలాగే బెల్లం తురుము కూడా ఒక 3 స్పూన్లు వేసుకోండి. నేను మీడియం గ్లాస్ పాలు తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్ల బెల్లం అయితే సరిపోతుంది. అదే మీరు పెద్ద గ్లాస్ గానీ, హాఫ్ లీటర్ గానీ పాలు తీసుకుంటే బెల్లం అనేది ఒక పావు కేజీ, అంటే ఒక చిన్న గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. పావు కేజీ అంటే పావు కేజీ కాదండోయ్, కొంచెం చిన్న గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది. మనం బెల్లం ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా బెల్లం అంతా కరిగేటట్టు ఇలా స్పూన్‌తోని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనం టేస్ట్ కూడా చేసుకోవచ్చండి. చేతిలో కొంచెం తీసుకొని మన నాకి చూస్తే తెలిసిపోతుంది మనకు బెల్లం కరెక్ట్‌గా సరిపోయిందా, సరిపోలేదా అని చెప్పి. సరిపోకపోతే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత దాన్ని మొత్తం కూడా ఫిల్టర్‌తోని ఇలా వడగట్టుకోవాలి. అలా వడగట్టుకుంటే బెల్లంలో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. చూసారుగా, మనకు మొత్తం కూడా డస్ట్ అంతా పక్కకొచ్చేసిన తర్వాత మనం వడగట్టుకున్న పాలని మొత్తం కూడా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి దానిపైన ఒక స్టాండ్ పెట్టుకోండి. దానిపైన మనం ఇప్పుడు వడగట్టుకున్న పాల గిన్నె ఉంది కదండీ, ఆ గిన్నెని పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, అలా పెట్టుకొని దానిపైన మూత పెట్టుకోండి. మీ కాడ గిన్నెలు ఇలా మొత్తం ప్రాసెస్ ఎందుకనుకుంటే మీకు కుక్కర్ గిన్నె గానీ, లేకపోతే అదే ఇడ్లీ పాత్ర ఉంటది కదండీ, దాంట్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇడ్లీ పాత్రలో కూడా కొన్ని వాటర్ వేసి గిన్నెను పెట్టుకొని ఇదే సేమ్ ప్రాసెస్‌లో మొత్తం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టి తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి, 15 మినిట్స్ మంచిగా ఉడికిపోతది. మనకు ఉడికిందో లేదో తెలుసుకోవడానికి షాక్‌తో గానీ, టూత్ పిన్‌తో కానీ ఇలా మన మధ్యలో ఇలా టిప్ చేసామనుకోండి, మనకు అంటకుండా మంచిగా వచ్చేస్తది. అలా వచ్చిన మన జున్ను కేకుని మనం చల్లారేంత వరకు మనం ముట్టుకోవద్దండి. చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 4 అవర్స్ అయినా లేకపోతే 6 అవర్స్ అయినా ఉంచుకొని 6 అవర్స్ తర్వాత మనం తీసుకొని ఆ గిన్నెని ఒక ప్లేట్‌లో ఇలా బోర్లిచ్చామనుకోండి, మన జున్ను కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో స్పాంజ్ లాగా. ఇలా వచ్చిన జున్ను కేక్‌ని చాక్‌తో కట్ చేసుకొని స్పూన్‌తోని తింటుంటే అబ్బబ్బబ్బా! ఆ టేస్టే వేరండి. ఇక స్పూన్‌తోని తినేటప్పుడు ఇగ పోటీ పడి తినాలండి. ఎందుకంటే మనం పోటీ పడకపోతే మనకు మిగిల్చకుండా పక్కనోళ్ళు తినేస్తారు కదా. అందుకోసమే పోటీ పడి యుద్ధం చేసి నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి కొట్లాడుకొని మరి చేయాల్సొస్తది. ఎందుకంటే ఈ జున్ను కేక్ అనేది అంత రుచిగా ఉంటది. ఇంక అంత రుచికరమైన కేక్ కోసం కొట్లాడుకోకపోతే ఎట్లా చెప్పండి? నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి పోటీ పడి కొట్లాడుకొని ఇలా స్పూన్‌తోని ఇగ తినడమే పనండి. ఇగ ఆపేదుండదు. ఆపేమనుకోండి పక్కనోళ్ళు మొత్తం మనకు మిగిల్చకుండా తినేస్తారు కదా. అందుకోసమే ఆపకుండా ఇగ మొత్తం తినడమే పనిగా పెట్టుకొని తినేసేయడమేండి. ఎందుకంటే ఇలా పెట్టుకుంటే నోట్లో అలా వెళ్ళిపోతదండి. అంత టేస్ట్‌గా ఉంటది. అంత సాఫ్ట్‌గా కూడా ఉంటదండి. మనం వేసిన బెల్లం గూడా మంచిగా కరెక్ట్‌గా సరిపోయింది. మనం వేసిన మిరియాల పొడి అన్నీ గూడా మంచిగా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి కాబట్టి టేస్ట్ ఉంది చూడండి, మామూలుగా లేదు. మీరు గూడా కంపల్సరీ ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూస్తేనే మీకు కూడా తెలిసేది. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.